ఎన్నో ఏళ్లుగా గుడి కట్టాలన్న కోరిక. సరిగ్గా 2012లో సాక్షాత్తు ఆ అమ్మవారే కలలోకి వచ్చి దర్శనమిస్తే ఆ దైవ సంకల్పంతో వెలసిన క్షేత్రమే సింహాచలానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌభాగ్యరాయపురం శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం. ఏప్రిల్ 26 నుంచి మే 5 వరకు ఎస్ఆర్ పురం వీధులన్నీ కలకలలాడిపోతున్నాయి. మొదటి రోజు దేవర తెచ్చిన దగ్గర నుంచి 8వ రోజు జరిగే జంగిడి పూజ, ఆఖరి రోజు జరిగే అమ్మవారి గ్రామ సంచారం వరకు ఈ 9 రోజులు ఒక ఎమోషన్. పండుగ అంటే ఒక పూటలో వచ్చి వెళ్లేది కాదు, ఒక గ్రామానికి ఉర్రూతలూగించే ఒక మహా వేడుక. ఈ నెల 4వ తేదీన తోళేలు సందర్భంగా సాయంత్రం కోలాటం, అలాగే రాత్రి శ్రీ వెంకట రామమూర్తి పాట వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడను. అలాగే పండుగ రోజు అనగా ఈ నెల 5వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకములు, కుంకుమ పూజలు, సాయంత్రం అమ్మవారి చరిత్ర చెప్పే గరిడితో అమ్మవారి అనుపు మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ అత్యంత విశేషం ఏంటంటే అమ్మవారి రూపం అచ్చం ఇంద్రకీలాద్రిపై ఉన్న విజయవాడ కనకదుర్గమ్మను పోలి ఉంటుంది. వరుసగా 9 పౌర్ణమిల పాటు క్రమం తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటే అడిగిన కోర్కెలు వెంటనే తీరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. పెందుర్తి, సబ్బవరం, ఆనందపురం ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ముఖ్యంగా ఇక్కడ వైశాఖ పౌర్ణమి మహావిశేషం. ఇది కేవలం గుడికి పరిమితమైన పండుగ కాదు, ఇది తరతరాలుగా వస్తున్న మన సంస్కృతికి, ఒక ప్రాంతపు ప్రజల ఐకమత్యానికి సజీవ సాక్ష్యం. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లందరూ ఈ 3 రోజుల కోసం సొంతూరికి చేరుకుంటారు. విశాఖపట్నంలో దాగి ఉన్న ఇలాంటి ఎన్నో సాంస్కృతిక కథలు మరియు చరిత్రల కోసం మన పేజీని ఫాలో అవ్వండి. తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.